అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శిరీష. ఈరోజు జోహో పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో సెగ్మెంట్‌లో మనతో పాటు మధురిమ పరిగి ఉన్నారు. సో, మధురిమ పరిగి అంటే తెలియని వాళ్ళకి ఒక చిన్న క్విక్ ఇంట్రడక్షన్ ఏంటంటే షీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ బాలు బుక్స్, ఏ తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ చిల్డ్రన్స్ బోర్డ్ బుక్. And she holds a master's in biomedical engineering and she works as a program manager in the medical device industry. సో రీసెంట్గా బాలు బుక్స్ని లాంచ్ చేశారు. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ 2024 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. బాలు బుక్స్ అంటే ఏంటి, అసలు దాని స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఇట్లాంటి రకరకాల డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. హలో మధురిమ. నమస్కారం. బాగున్నారా? నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మీ ప్రొఫైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్ చూసిన తర్వాత అండ్ మీ గురించి తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడడానికి. నేను కూడా వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. థ్యాంక్ యూ. సో, లిటిల్ బిట్ అబౌట్ బాలు బుక్స్ మనం మాట్లాడుకుందాము. అసలు వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? అందులో ఏమేమి ఉంటాయి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ బాలు బుక్స్? సో మేము తెలుగు బోర్డ్ బుక్స్ తయారు చేస్తున్నాం ఇక్కడ యుఎస్లో. సో వీఆర్ ద ఫస్ట్ కంపెనీ బేసిక్లీ టు మేక్ బోర్డ్ బుక్స్ ఇన్ తెలుగు. నేనే నాకు ఎట్లా అనిపించిందంటే ఫస్ట్లో మా పిల్లాడు పుట్టిన తర్వాత I had so many English board books, but and then I couldn't find any English ones, Telugu ones. So I was like, might as well try and make one. So వాడికి ఆ టైంలో he really loved Infobells. YouTube లో ఏదో పాటలు సరే కొంచెం నేర్చుకుంటారని ఆ పాటలు వినేవాడు. సో చిట్టి చిలకమ్మ చాలా ఇష్టమని సర్లే అట్లా పుస్తకం ఉంటే బాగుంటుంది కదా, సో ఇప్పుడు చూసిన యూట్యూబ్ కాకుండా కొంచెం పుస్తకం చదివేలాగా ఉంటే బాగుంటుంది అని వాడి కోసం నేను నిజంగా బిజినెస్ లో అనుకోలేదు. నేను ఫస్ట్ లో జస్ట్ ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ బోర్డ్ బుక్స్ అని ఆలోచించి దాంట్లో కొంచెం చూసుకుని నేను ఐ జస్ట్ got the illustrations from found somebody who can make illustrations. And then kind of akkad nunchi created the book. And then sare nen veed kosam chestunanante there's probably more parents who also want the same. US lo chaala mandi telugu vallu unnaru na alaga, especially ikkada putti perigi తెలుగు మాట్లాడగలము. నేను కొంచెం చదువుతాను కానీ నా చదవడం కొంచెం స్లో ఉంటాను. ఆల్మోస్ట్ ఏదో కిండర్ గార్డెన్ లెవెల్లో తెలుగు చదువుతాను నేను. సో నాలాంటి వాళ్ళకి ఈవెన్ ట్రాన్స్లిటరేషన్ పెడితే కొంచెం ఎంకరేజ్ చేయడానికి జనాల్ని ఇట్లాంటి తెలుగు పుస్తకాలు మీ పిల్లలు కూడా నేర్పించాలి అని. సో అట్లా స్టార్ట్ అయింది. మాది స్పెషల్ ఏంటంటే మేము ఆ తెలుగు పెట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్ పెడతాము, లాస్ట్ లో మేము అంతా ట్రాన్స్లేషన్స్ పెడతాము. సో బేసిక్లీ మా యుఎస్ అండ్ ఇంటర్నేషనల్ డయాస్పోరా ఆఫ్ Telugu people who live outside who have various degrees of Telugu knowledge. వాళ్ళ కోసం let's create some resources. So అలా స్టార్ట్ అయింది. And then now we just keep going and going ante one book at a time. Ante janalu kavalanunte then we just keep making more and more. So it's been amazing nice. amazing. And ఇంగ్లీష్ బుక్స్ మనం చూస్తూనే ఉంటాము, లైక్ చాలా క్రియేటివ్గా ఉంటాయి అండ్ కలర్ఫుల్గా ఉంటాయి, క్యాచెస్ అటెన్షన్ పిల్లలది. అండ్ మై క్వశ్చన్ ఇస్, అసలు మీకు మీ కిడ్ వల్ల ఇది స్టార్ట్ అయింది అని చెప్పారు, బట్ అసలు యూ గ్రూ అప్ హియర్ కదా, యూ గ్రూ అప్ హియర్ అండ్ పేరెంట్స్ వల్ల మీకు తెలుగు ఇంట్లో మాట్లాడడం అలవాటయ్యి యూ డోంట్ వాంట్ టు లూజ్ దట్ తెలుగు థింగ్ ఇన్ యూ. అండ్ ఎలా నెక్స్ట్ జన్ పిల్లలకి కూడా యూ వాంట్ టు, డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, లైక్ యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టులాగా అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి స్టార్ట్ చేశారా? అంటే జనరలీ ఓకే ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం, అమ్మమ్మ నేర్పిస్తారు ఆర్ నేను నేర్పిస్తాను అనుకోకుండా యూ వాంట్ టు ప్రింట్ ఏ బుక్, షో ఇట్ టు హెమ్ అట్లా. లైక్ హౌ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇట్ ఈస్ టు క్యారీ ఓవర్ దట్ తెలుగు కల్చర్ అండ్ ఏంటి అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీకు? వెరీ ఇంపార్టెంట్. మా నాన్న దగ్గర నుంచి వస్తుంది మోస్ట్లీ. సో చిన్నప్పటి నుంచి ఈవెన్ దో ఇక్కడ పెరిగిన మా నాన్నకి చాలా లైక్ పట్టుదల
మా పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, మా పిల్లలు తెలుగు మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడాల్సిందే. ఎంత మరి స్కూల్స్‌లో అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఈవెన్ దో ఇక్కడ ఉండినా మా ఇంట్లో మా పేరెంట్స్‌కి ఇంగ్లీష్ వచ్చినా ఓన్లీ తెలుగు మాట్లాడతామని పెట్టుకొని నేను స్కూల్లోనే నేర్చుకున్నాను ఇంగ్లీష్. సో, నేను ఇంట్లో నేర్చుకోలేదు నేనసలు ఇంగ్లీష్. ఆహ్, సో, అట్లా మా నాన్న మా నేబర్‌హుడ్ తెలుగు కమ్యూనిటీలకి తెలుగు క్లాసెస్ నేర్పించేవాళ్ళు. సో, మేమందరం సండే వచ్చి ఏదో ఎలా రాయాలి, ఎలా చేయాలి అని మా నాన్న మాకందరికీ నేర్పించేవాళ్ళు. ఆహ్, సో, ఆయనకి ఎప్పుడూ ఆ పట్టుదల ఉండేది. అంటే మనం ఈవెన్ దో ఇక్కడ యూఎస్‌కొచ్చినా మనం మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనం అంతా చదువుకోవాలి అదంతా ఇంపార్టెంట్. కానీ మనకు తెలుగు మానేయకూడదు, మర్చిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్ అని. సో, అది నాకొచ్చింది తప్పకుండా అది ఆహ్, తనే ఆయన నా బిగ్గెస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ దాంట్లో. ఆహ్, సో, దాంట్లో యాక్చువల్లీ నేను చిన్నప్పుడు నేను ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు 'రాజుగారు ఏడు చేపలని' ఆయనే ఒక పుస్తకం ప్రింట్ చేశారు ఫస్ట్. ఓహ్! సో, ఆయనకు కూడా కొంచెం ఉండేదేంటంటే, అంటే మన తెలుగు పుస్తకాల్లో ఆహ్, చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి ఆయన అంటే మన పంచతంత్ర పుస్తకాలున్నాయి కదా! అవన్నీ బావుంటాయి. హుహు. అంటే పెద్ద పెద్ద కథలు చాలా బావుంటాయి. మనం ఎంజాయ్ చేస్తాము. కానీ ఇంకా చిన్న పిల్లలకి కొంచెం సింపుల్ స్టోరీస్ పుస్తకాలు లేవని ఆయన అది ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేపిచ్చారు. సో, ఆయన ఆ టైంలో ఇండియా నుంచి పుస్తకాలు సోర్స్ చేసి ఏదో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి జనాలకి పంపించేవాళ్ళు. ఆల్‌మోస్ట్ ఈవెన్ బిజినెస్‌లా కాకుండా ఏదో నాన్ ప్రాఫిట్ లాగా ఏమి డబ్బులు కొంచెం ఇటు అటు తీసుకోకుండా ఎవరికైనా యూఎస్‌లో కావాలంటే ఆయన పంపించేవాళ్ళు. సో, ఆయన ఫస్ట్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళు. ఆహ్, నేను అట్లా పెరిగాను. పెరిగి నాకేంటంటే తెలుగు మా పిల్లలకి నేర్పించాలని. నేను పెళ్లి చేసుకున్న మా ఆయన యాక్చువల్లీ పంజాబీ. సో, ఓహ్! నాకు అది ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐయామ్ ది ఓన్లీ వన్. అంటే ఇప్పుడు నేను మాట్లాడకపోతే మా కొడుకుతో దెన్ హి వోంట్ లెర్న్ ఇట్. ఎందుకంటే మై హస్బాండ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా! రైట్. సో, ఆయన లైక్ హి స్పీక్స్ టు మై సన్ ఇన్ పంజాబీ అండ్ దెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు. సో, మేమింకా హీ's still young. He's still 3 years old. నేను ఇప్పుడు మా పేరెంట్స్‌కి నేను హౌ మచ్ difficulty I gave them for learning Telugu. Ante you go to school and everybody around you is speaking in English, and all of a sudden you don't want to be different and you don't want to speak Telugu and you want to just speak English at home. God, my nana was like, no, it doesn't work. No, intlo maatladalsinde. And so dantone ochindi naku. So nena seeing the fight that I gave, it gives me a different perspective. And I know then what it's like to grow up here and want to be like everybody else. But then I also know how grateful I am later on that then I can speak and మాట్లాడగలను. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను మా గ్రాండ్ పేరెంట్స్ తో మాట్లాడగలను. So అంటే it's awarded me a lot of different things. యాహ్! Um, అండ్ డెఫినెట్‌గా దీనికైతే మీ పేరెంట్స్‌కి థాంక్ చేయాల్సిందే. అండ్ మీకు కూడా ఆఫ్‌కోర్స్. ఎందుకంటే ఐయామ్ సీయింగ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ దీస్ డేస్ ఓకే. మనం ఇక్కడున్నాము. పిల్లల్ని ఫోర్స్ చెయ్యకూడదు మనం. వాళ్ళకిష్టమైతే నేర్చుకుంటారు. లేకపోతే లేదు అన్నట్టులాగా పిల్లలకి ఆటోమేటిక్‌గా స్కూల్‌కెళ్తారు కాబట్టి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో, పేరెంట్స్ కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడేస్తారు. అండ్ యూ గ్రూ అప్ హియర్ అండ్ యూ ఆర్ మ్యారీడ్ టు ఎ పంజాబీ. And there are two languages already in the house and country is holding English already. So అయినా సరే నా లాంగ్వేజ్ నేర్పించాలి అని అండ్ దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ అండ్ యువర్ లవ్ ఫర్ తెలుగు ఆల్సో. నేను ఆల్సో చాలా మందిని చూసాను అట్లా. అంటే పేరెంట్స్ కొంచెం సర్లే వాళ్ళకి వస్తుంది తెలుగు అని ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడితే మేము మాట్లాడతామని. అండ్ వాళ్ళు చాలా మంది లైక్ అర్థమవుతుంది తెలుగు బట్ దెన్ మాట్లాడలేరు. అండ్ దెన్ పెద్దయ్యాక దే రిగ్రెట్ ఇట్. అంటే అయ్యో! ఐ విష్ మై పేరెంట్స్ వర్ మోర్ స్ట్రిక్ట్. అంటే ఐ విష్ ఐ వాస్ ఏబుల్ టు స్పీక్. సో అది కూడా కొంచెం ఐ హావ్ సీన్ దోస్ జర్నీస్. So wanting to start early and encourage people ఒకవేళ ఈవెన్ తెలిసినా ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా even if it's not perfect, then how do we have small resources to help అంటే do something better than nothing లాగా. ఎస్. ఎస్. అండ్ స్పీకింగ్ అబౌట్ బాలు బుక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ ఆ నేమ్. So the name then actually time lo then I was barely thinking of business. I was like, okay, and then I have to create a website ఒకవేళ అమ్మాలంటే. And then I wanted a word that felt
multilingual కొంచెం. హుహు. సో, ఆ 'భాలు' అప్పుడు పంజాబీలో ఇట్ మీన్స్ బేర్. హ్మ్. మనకి ఎలుగుబంటి అంటే బేరుంది. యెస్. ఆహ్, కొంచెం 'భల్లు' అంటే కూడా ఇట్ కుడ్ బి బేర్. మన 'జంగిల్ బుక్‌లో' 'బాలు'. సో, అంటే ఇట్ ఫెల్ట్ లైక్ okay, it's a natural extension of like a multilingual sort of company. So then Adi, I just it stuck. Then Balu books I paid. మీరు ప్రింట్ చేసిన ఫస్ట్ బుక్ ఏంటి? లైక్ ఏ పోయెమ్‌తో ఉన్న బుక్‌ని ఫస్ట్ ప్రింట్ చేశారు? Chitti Silkama first 'చిట్టి చేశాను. చిలకమ్మ'. ఓకే. అదే ఫస్ట్. యెస్. యాహ్! అమేజింగ్. లైక్ ఐ ఐ నో లైక్ పిల్లలకి ఎవరికైనా ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని అంటే గూడా అండ్ అస్సలు ఏ పోయెమ్స్ ఇవేవి తెలియని వాళ్ళకి గూడా వాళ్ళకి గుర్తుండే వన్ అండ్ ఓన్లీ లైన్ ఈస్ 'చిట్టి చిలకమ్మ' ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అమేజింగ్. అండ్ వన్స్ యూ డిసైడెడ్ ఇది నేను స్టార్ట్ చేయాలి అని లైక్ వాట్ ఆర్ ద వెరీ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ మీరు తీసుకున్నది టు బ్రింగ్ దిస్ టు లైఫ్? సో ఫస్ట్‌లో ఇట్ వాస్ జస్ట్ అంటే ఓకే. ఇప్పుడు చిలకమ్మ ఉంది. జస్ట్ ట్రైయింగ్ టు సీ ఒకవేళ పుస్తకంలో లేఔట్ చేస్తే ఏంటి? లైక్ లిరిక్స్ అంతా రాసుకోవడము. మా నాన్న హి ఈస్ లైక్ ఆర్ అన్‌అఫిషియల్ ఎడిటర్. ఆయన ఎప్పుడు మా పుస్తకాలన్నీ ఎడిట్ చేస్తూ ఉంటారు. తెలుగు సరిగ్గా రాస్తున్నావా? అది చేస్తున్నావా అని. సో లైక్ లేయింగ్ ఇట్ ఔట్ పేజ్ బై పేజ్ అండ్ దెన్ ఇల్లస్ట్రేటర్ ఆహ్, హ్మ్. ఆహ్, చూసాను బేసిక్‌లీ ఎవరైనా దొరుకుతారేమో. And I really wanted to find somebody um, that has like bright, colorful illustrations. అంటే కొంచెం మిక్స్ బిట్వీన్ ఇప్పుడు ఇండియన్ ఇలిస్ట్రేషన్స్ ఎట్లా ఉంటాయో అండ్ ఇక్కడ యుఎస్లో ఎట్లాంటివి చూసానో then I wanted to find something that even ఆ చిన్న పిల్లలకి would catch their attention. యెస్. So just like ఇప్పుడు ఈ Cocomelon has these bright అంటే kids get addicted కదా ఎందుకంటే they're looking at these bright screens. So okay, let's take that idea of bright colors, vibrant colors, but put it in a book, which హ్మ్. you want them to be very excited by a book. So atla, and then I found a very talented illustrator who has been doing all our books. ఆసమ్. అండ్ ఎన్ని పోయెమ్స్‌కి రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? సో చిట్టి చిలకమ్మ తర్వాత చందమామ రావే చేసాము అండ్ దెన్ చుక్ చుక్ రాయలు సో మూడు ఈ 3. నర్సరీ రైమ్స్ మూడు ఉన్నాయి మాకు. ఓకే. అండ్ ఎనీథింగ్ ఫర్ మోర్ దాన్ 7 ఇయర్ ఓల్డ్ ఆర్ 8 ఇయర్ ఓల్డ్ వాళ్ళు జనరల్లీ స్టోరీస్ ఇష్టపడతారు కదా! యా సో అది మేము యాక్చువల్లీ రీసెంట్ లైక్ లాస్ట్ వీక్ లాంచ్ చేసాము. నేనంటే ఇప్పుడు రాజుగారు ఏడు చేపలు మా నాన్న చేసిన ఇలిస్ట్రేటర్ అప్పుడు ఆ టైంలో పేపర్ బ్యాక్ పబ్లిష్ చేయించారు. సో ఆ సేమ్ ఇలిస్ట్రేషన్స్ తీసుకుని మేము డిజిటైజ్ చేసి బోర్డ్ బుక్ లో ప్రింట్ చేసాం అది. సో మన రాజుగారు ఏడు చేపల కథ ఉంది అండ్ దెన్ ఆల్సో సేమ్ టైం మేము ఒక కొత్త స్టోరీ ఒక కొత్త ఆథర్ తెలుగులో ఇక తెలుగు అమెరికన్ అబ్బాయి రాసి ఆయన స్టోరీ పబ్లిష్ చేయించాం. జింకుందేలుకు జమ్ముడు అంటే ఇష్టం అని అదొక ఓహ్! కొత్త కొత్త పుస్తకం. సో మేమంటే వీఆర్ ఎక్స్పాండింగ్ మేము ఆల్సో లైక్ ఆ 3 నర్సరీ రైమ్స్ తర్వాత ఒక యాక్షన్ పుస్తకం అంటే తెలుగు యాక్షన్స్ నేర్పిద్దాము అని మేము ఒకటి రాసాము. సో ఏం చేద్దాం ఈరోజు అని. సో అంటే పొద్దున లేచి మంచం దిగి చేసి బయటికెళ్ళి చెట్లు లెక్క పెడదాము అంతా కొంచెం ఎలా చిన్న చిన్న మన డే టైమ్ యాక్షన్స్ నేర్పిద్దామని దాంతో మేము ఫ్లాష్ కార్డ్స్ కూడా చేసాం కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవడానికి ఏదో కార్లో ఏదో ఆడుకోవడానికి ఇంట్లో గేమ్లో ఆడుకోవడానికి అండ్ దెన్ దాని తర్వాత ఈ 2 స్టోరీ పుస్తకాలు. సో అంటే మేము ట్రైంగ్ టు స్లోలీ సీ అంటే జనాలు చాలా మంది ఓ ఇది బాగుంది కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని మాకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో హుహు. ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ విల్ హెల్ప్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏజెస్ అండ్ సో అట్లాంటివి. ఆసమ్. లైక్ ఐ థింక్ ఫర్ నర్సరీ పీపుల్ ఇప్పుడిప్పుడే చిన్నగా మాటలు నేర్చుకునే వాళ్ళకి ప్రాబబ్లీ ద 3 బుక్స్ మీ దగ్గర ఉన్నవి అవి అవి యాక్చువల్లీ క్రేజీ బుక్స్ అవి. ఎందుకంటే ఆ 3 పోయెమ్స్ తోటే చాలా మంది పిల్లలకి అట్లీస్ట్ 5 ఇయర్స్ వచ్చే వరకు అవే పాడుతూ ఉంటారు. బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంకా ఫ్యూచర్‌లో వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో ఇంకా చాలా బుక్స్ తీసుకొస్తారు. ఐ నో మీ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ వాట్ ఈస్ దట్ వన్ ప్రాసెస్ ఆర్ టూల్ మీరు ఏదన్నా చెప్పాలి అని అంటే యూ యాడెడ్ డ్యూరింగ్ ద బిల్డ్ ఫేజ్ లైక్
ఇదంతా మార్కెట్లోకి తీసుకొని రావాలి అని అనుకున్నప్పుడు వాట్ వాస్ దట్ వన్ థింగ్ యూ ఫాలోడ్ దట్ మేడ్ స్మూతర్? వాజ్ దాట్ జర్నీ స్మూతర్ మార్కెట్లోకి తీసుకురావడం? I think pustakal cheyadam is a lot of fun, and as the most is the easy, and then actually market lo tiyadam and then actually ammadam is the much more hard aspect of all of this. So నేను actually I got really lucky. నేను ఫస్ట్ లాంచ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లో లాంచ్ చేశాను నేను. ఓ మేము ఈ పుస్తకం చేస్తున్నాము అని. అప్పటికే జస్ట్ చిట్టి చిలకమ్మ ఒకే ఒక పుస్తకం అమ్మాము. స్టార్టింగ్ ఈవెన్ ఈ బుక్ లాగా ఫ్రీగా ఇచ్చాను జనాలకి. ఎవరికైనా ఏమైనా కావాలి మేబీ కొంచెం హౌ టు గెట్ ద వర్డ్ అవుట్ అలా ట్రై చేశాను. ఒక 3 months తర్వాత అండ్ యాక్చువల్లీ హ్యాడ్ ఒక అమ్మాయి నేమ్ శ్రావ్య. తను వచ్చి మా పుస్తకం చిట్టి చిలకమ్మ పుస్తకం కొనుక్కుంది. అంటే షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ హర్ ఫస్ట్ బేబీ. సో షీ ఫౌండ్ us on Instagram and bought the book. Luckyగా she was actually somebody who like posted on TikTok and had a lot of followers, and she knew how like reels and how everything worked. So she reached out and was like, do you want any help? And I was like, yes, please. So at last start ayindi na tanu third month in she started helping me with marketing, and she's become like the marketing guru. And then eventually oka 6 months tarvata she bought into the company, and now she's like we're co-owners, so we both own the company. And we both do it together, and then I kind of focus on apustakalu and she focuses on the marketing. And Tana actually, she also published her first book motto, which was okati rendu moodu. Mem also numbers modati set laga create cheddamani starting. So ante atlaga mana నంబర్స్, లెటర్స్ ఇట్లాంటివన్నీ బేసిక్స్ కూడా నేర్పిద్దామని. సో అది తను కూడా పబ్లిష్ చేస్తోంది. సో టుగెదర్ ఇట్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అమేజింగ్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ యాజ్ యువర్ టీమ్, ఎంతమంది ఉండొచ్చు మీ టీంలో? సో మా టీమ్ ఐ వుడ్ సే మేమిద్దరం ఉన్నాము mainly, and then my illustrator I would say she's part of our team. So tanu, her name is Theodora. Tanu actually Greece Greek అమ్మాయి. సో స్వీడన్ లో ఉంటుంది, and she is the one who does all of our illustrations. So అమేజింగ్. లైక్ ఐ డోంట్ నో లైక్ దీని గురించి నేను ఎలా వర్డ్స్లో చెప్పాలి అని, బికాస్ తెలుగుని ప్రమోట్ చేస్తున్న పర్సన్ గ్రూ అప్ హియర్, అండ్ ఇలిస్ట్రేషన్ అంతా చేసేది గ్రీస్ అమ్మాయి ఫ్రమ్ స్వీడన్. సో ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది నాకు. అండ్ ద బుక్స్ ఆర్ ఫర్ తెలుగు కిడ్స్. సో దిస్ ఇస్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అండ్ ఐ ఫీల్ లైక్ మీ నుంచి ఇది జరగాలి అన్నట్టులాగా ఉంది. సమ్ గుడ్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ లాంగ్వేజ్, ఫర్ యువర్ లాంగ్వేజ్, ఫర్ యువర్ మదర్ టంగ్ అన్నట్టులాగా. సో దిస్ I think then ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే there's so many like just like ఇప్పుడు మా పిల్లల్లాగా so many mixed families. So many people who are Telugu but then ఇంకెక్కడో పెరిగారు, ఇంకెక్కడికో వెళ్ళి మళ్ళీ US కి వచ్చారు, లేకపోతే అంటే just so many different like backgrounds. కానీ that one thing that unites us is that మన తెలుగు వాళ్ళం, and we don't want to lose the language. కదా? So adi like we can be an international Telugu like community laga. That's the goal. So at this point మీరు ఇన్వెస్టర్స్ కోసం అట్లా ఏమన్నా చెక్ చేస్తున్నారా? అండ్ ఇఫ్ యూ వాంట్ టు పిచ్ యువర్ ఐడియా, లైక్ హౌ ఇట్ వుడ్ బి? మేము ఇన్వెస్టర్స్ ఇప్పుడు చూడట్లేదు. అంటే ఇప్పుడు రైట్ నౌ నేను యాక్చువల్లీ full time working. So Neno, between Neno and Savia, we fund our business full, luckily. So, but it has worked out. Ganima, I think eventual vision ఏంటంటే like మేము నాట్ జస్ట్ బోర్డ్ బుక్స్ కదా. సో అంటే ఇప్పుడు పిల్లలు కొంచెం పెరిగే కొద్దీ అంటే how do we create an ecosystem of resources that ఎవరైనా if somebody is looking for ఇట్లాంటి తెలుగు పుస్తకాలు, resources, educational stuff, you don't have to just ఇండియాకి వెళ్ళవసరం లేదు, మనకి ఇక్కడ US లో కూడా దొరుకుతుంది అని. We want to be that platform.
సో యా అండ్ eventually నిజంగానే మాకేంటంటే మేమిద్దరం తెలుగు మాట్లాడతాము. నేను ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇప్పుడు మా ఇప్పుడు మా నాన్న తెలుగు ఎడిట్ చేస్తారు. కానీ మేము జస్ట్ తెలుగు కాదు కదా యుఎస్ లో. అంటే ఇప్పుడు హిందీ ఉంది, పంజాబీ ఉంది, మన తమిళ్, చాలా 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 లాంగ్వేజెస్, గుజరాతీ. సో అట్లాంటివి ఈవెన్చువలీ మేము ఎక్స్పాండ్ చేయొచ్చేమో అని అది కూడా ఐడియా. కానీ రైట్ నౌ ఇప్పుడు ఫోకస్డ్ అంటే ఇప్పుడు నా ఎక్స్పర్టీస్ అది కాదు. సో ఒకవేళ అట్లా వెళ్తే నిజంగా ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆథెంటిక్ గా నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆథెంటిక్ మెటీరియల్స్ క్రియేట్ చేయాలని. సో అంటే Yeah. ఒకవేళ తెలుగు వాళ్ళం కాదంటే మనకు రాజుగారు ఏడు చేపలు అంటే మనకు తెలీదు, మనకి Yeah. చిచ్చిలకమ్మ అంటే తెలీదు, అట్లాంటివి కదా. సో ఇప్పుడు ఇంకో లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతే నేను వాళ్ళ నర్సీరాయమ్స్ ఏంటి ఇంపార్టెంటో అట్లాంటివన్నీ మాకు ఇప్పుడు తెలియదు. సో Yeah. అట్లాంటివి చేయాలంటే ఇంకెవరినో తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి అట్లా. Of course. Yeah. And యూ ఆర్ ఇప్పుడే మీరు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశారు, రీసెంట్గానే ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు. Yeah. అయినప్పుడు ఎర్లీ స్టేజెస్లో, లైక్ వెరీ ఎర్లీ స్టేజెస్లో, హౌ డిడ్ యూ డిసైడ్ ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం కొంచెం కష్టమైందా? లైక్ హౌ డిడ్ యూ మేనేజ్ అదంతా? It's all just guessing, honestly. The one thing I've learned about business is that nobody knows what they're doing ever. You just kind of go with your gut. I think for me, and I'm a customer. Kada? So like I was trying to think in the mind of, okay, I'm the customer too. I wanted these books and I wanted to go out and buy them, but I couldn't find them. So somebody like me, what would somebody like me want? I want something that's sturdy, and I want something that will last, and something that my kids will like. So aren't you spending money on making sure that everything is quality, making sure that things will last, making sure that the illustrations are really powerful, and not wasting money there, and just almost the hobby laga. You first try something, like, well, if it doesn't work out, and I felt like I had nothing to lose. Kada? Got it. So Yeah. my husband, he is like full business minded. He's always done business, and he's always loved doing businesses. So he's always been the person encouraging me. So first lo I was like, oh no, I don't know, inko వాళ్ళకి ఎలా అమ్ముతాను నేను పుస్తకాలు అంటే అసలు నాకే ఫుల్ గా తెలుగు తెలీదు. నేను like, who am I to go make Telugu books, you know? And he was like, what do you have to lose? Just try it. Yeah. అంటే ఎవరు కొనుక్కోకపోతే ఎవరు కొనుక్కోరు అంతే. That's it. That's the worst that can happen. Yeah. But it's worse to not even try. So it's just, you just make decisions every day based on what you think is the best. Sometimes you're wrong and sometimes you're right. But the people who are just persistent are the ones who make it. అదొక్కటి నేర్చుకున్నాను. అమేజింగ్. అండ్ ఈ థాట్ రాగానే, ఈ ఐడియా రాగానే, ఇలా ఒకటి చెయ్యొచ్చు, ఒక స్కోప్ ఉంది అన్న ఐడియా రాగానే, హూ వాజ్ దట్ ఫస్ట్ పర్సన్ మీరు వెళ్ళి చెప్పింది ఈ మా ఐడియా నాన్న. షేర్? మా నాన్న. హీ మా మస్ట్ యాక్చువల్ ఫెల్ట్ హ్యాపీ, రైట్? ఓ యా. అంటే మా ఫస్ట్ యాక్చువల్లీ మా నాన్నతో కాన్వర్సేషన్ అంటే, నా దగ్గర బోర్డ్ బుక్స్ లేవు తెలుగులో, ఎక్కడైనా దొరుకుతాయా అని అప్పుడు మేము ఏదో మాట్లాడుకుంటున్నాము. సో ఏదో నేను అమెజాన్ లోకి వెళ్ళి కొంచెం చూశాను. నాకు సరిగ్గా ఏమీ దొరకట్లేదు. సో ఎందుకు దొరకట్లేదు, ఎందుకు తెలుగులో ఇప్పుడు హిందీలో దొరుకుతోంది, తమిళ్లో చాలా ఉన్నాయి. యాక్చువల్లీ తమిళ్ వాళ్ళు చాలా బోర్డ్ బుక్స్ తయారు చేశారు, కానీ తెలుగులో నాకు ఎక్కువ దొరకలేదు. ఎందుకు దొరకలేదా అని అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, ఓకే మేబీ నేను చేయొచ్చేమో అంటే, ఓకే. ఆయనకి డెఫినెట్లీ చాలా సపోర్టివ్, మై నంబర్ వన్ ఫస్ట్ సపోర్టర్, అండ్ ద వన్ who then makes sure that everything is going well. Amazing. And what advice do you wish someone had given you in your first year of entrepreneurship? ఏదైనా లేట్గా తెలుసుకున్నాను, ఇది ముందే తెలుసుంటే నేను చాలా బాగుండేదే అనేటట్టుగా ఏదన్నా ఉందా? మెయిన్లీ నాకు ఒకటి నేర్చుకునేది ఏంటంటే, లైక్ lean on experts. అంటే నేను in the beginning you feel like, okay, then I have to do everything myself, and maybe then I can figure this out and I can figure this out. Gani na success and the speed at which
I have been able to be successful has been because of people who know what they're doing. So ఇప్పుడు శ్రావ్య లాంటి వాళ్ళు, థియోడోరా లాంటి వాళ్ళు, ఇప్పుడు మా నాన్న ఎడిటర్ లాగా, సో అందరినీ like actually building a team um, has helped a lot. I don't have to do everything myself. Yeah. ఇప్పుడు like my husband is a software engineer, so getting him to help with the website. So basically finding people and creating that community. I think the more and more I've learned that, the faster and better things have gone. అమేజింగ్. సో మనం చాలాసేపు మీ విజన్ గురించి మాట్లాడుకున్నాము. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అండ్ మీరెలా చేశారని మాట్లాడుకుందాం. అండ్ నౌ ఇట్ ఈస్ ఫన్ టైమ్. దిస్ ఈజ్ జోహో స్పాట్‌లైట్ గేమ్స్ game segment and powered by Zoho. I'll ask some rapid fire kind of questions or myth, true or false kind of questions. Uh, what is your guilty pleasure snack during late night working sessions? Ooh, probably ice cream. Ice cream. Do you watch movies also, like Telugu movies? I sometimes, but not. I actually don't watch a lot of Telugu movies. Okay. But you actually watch movies? I watch more English movies than I watch Telugu movies. What is that last Telugu movie? Like, last Telugu movie was probably like middle class Abbai. I loved the movie. But Telugu, like we at home, we used to watch all these like really old black and white movies all the time. So Mhm. ante ippudu like generation movies, then I know all of them. And then generation movies, then I haven't seen as much. సో ఓల్డ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? Like old cinema lo, like and in between, but Malliswari was my favorite movie. But way back when, మల్లీశ్వరి like బై పెళ్లి చేసి పెళ్లి చూ పెళ్లి చేసి exactly. అమేజింగ్. So అండ్ Atlantis. are you a coffee person or tea person? Coffee. 100% coffee. Yes. What's that one app on your phone that you can't live without? Ooh. Mm, like probably right now Instagram, but I do try to delete it every now and then so that I can get my sanity back. But when I don't have Instagram, I'm probably not on my phone very much either. If you had like 24 hours completely free, how would you spend it? Oh, sleep. I would just sleep and eat and just right now lots of everything can get quite exhausting sometimes. It would be nice to have no responsibility for 24 hours would be great. Yeah. Now let's talk a little bit about numbers because business is all about numbers. What is the first big number you heard in your business? It can be from your revenue or from users. We sold like 1,000 books at some over the last in the first year. For me, that was like I could not believe that Yeah. we hit that number. I also remember when we first hit like 1,000 followers on Instagram. I was like, this is crazy. There's so many people. I've never known that many people in my life. Yeah, like 1,000 is So, a really good number, right? yeah, Like 1,000 kids, instead of going to Cocomelon, చిట్టి చేకి right, వచ్చారు. So right. I start to look at the number of books, and that it really is amazing. And also nowadays, I start to have people who reach out and say, "Oh, we really like the books," or people I've like family that I know who will say like, "Oh, they have friends who told them about it." And it just starts to get very like weird. Like it's so cool that people have heard of us and people have our books, and it's all very surreal, honestly. amazing. Amazing. Now, నేను కొన్ని questions అడుగుతాను. Startup myth busters, like true or false questions. Okay. You need a perfect business plan before your launch. False.
Only tech startups can become billion-dollar companies. False. You must have a huge social media following to succeed. False. You need to have everything figured out before hiring your first employee. False. But we also haven't hired an employee, so maybe I don't know. Amazing. So, మేము ఇప్పుడు ఇన్ కేస్ బాలు బుక్స్ కొనాలి అంటే Yes. ఎక్కడ వే ఏంటి లైక్ కొంచెం ఒక్కసారి లిజనర్స్కి మీ బుక్స్ గురించి అసలు ఏమేమి ఉంటాయి అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ కొంచెం పెద్ద పిల్లల కోసం మీరు ఏం చేయబోతున్నారు ఒకవేళ వాళ్ళు ఎవరైనా కొనాలి అంటే ఎక్కడ తీసుకోవాలి మీ బుక్స్ని ఎలా పర్చేస్ చేయాలి అన్నది యా సో మా పుస్తకాలు మా వెబ్సైట్లో కొనుక్కోవచ్చు సో www.balubooks.com గూగుల్లో సెర్చ్ చేస్తే బాలు బుక్స్ వస్తుంది ఈవెన్ గూగుల్లో తెలుగు బోర్డ్ బుక్స్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది మాది సో అది బెస్ట్ వే వెబ్సైట్లో కొనుక్కోవడము ఫ్యూచర్లో చూడాలి మేము ఇంకా మేము నర్సరీ రైమ్స్ ఇంకొన్ని చేద్దామని ఆర్ హోప్ సో ఇంకొన్ని నెక్స్ట్ నర్సరీ రైమ్స్ వస్తాయి మేము మొదటి సెట్ అన్న చేద్దామని అంటే బిగినింగ్ తెలుగు నేర్చుకునే వాళ్ళకి మోర్ పిక్టోగ్రాఫ్ లాగా చిన్న పదాలు ఇట్లాంటివి నేర్పిద్దామని అట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి దాని తర్వాత మేము వీ జస్ట్ ఫిగర్డ్ అవుట్ యాజ్ వి గో ఆనెస్ట్లీ మేము అంతంత ఫార్వర్డ్ థింకింగ్ కూడా కాదు ఎందుకంటే సమ్ టైమ్స్ థింగ్స్ వర్క్ అండ్ ఇంకోసారి థింగ్స్ డోంట్ వర్క్ సో రోజు నేర్చుకుంటూ ఉంటాము అండ్ యాజ్ వీ లెర్న్ వీ కీప్ పివటింగ్ ఆనెస్ట్లీ సో Amazing. And here it comes with end for this conversation. And thank you so much, Madhurima, for your interest and చాలా చాలా బాగా అనిపించింది మీతోటి మాట్లాడడం అండ్ ఐమ్ షూర్ లిజనర్స్ కి కూడా దే ఫైండ్ ఇట్ రిఫ్రెషింగ్ బికాస్ యూ గ్రూ అప్ హియర్ అండ్ యూ టుక్ అప్ దిస్ థింగ్ ఇది ఐ డోంట్ థింక్ ఇది చాలా చిన్న విషయం అని చెప్పేసి బికాస్ మీరు బికాస్ యువర్ హస్బెండ్ ఇస్ ఎ పంజాబీ అండ్ మీరు వదిలేయచ్చు కిడ్నీ ఓకే యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఫోర్స్ చేయకుండా బట్ యూ టుక్ అప్ దిస్ అండ్ యూ వాంట్ టు గెట్ దిస్ డన్ అండ్ దట్ ఈస్ సో హార్ట్ టచింగ్ అనిపిస్తుంది లైక్ చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే సమ్ పర్సన్ కేమ్ అండ్ తెలుగులో పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వాలి అనుకునే ఆ థాట్ is very unique and I'm so happy to talk to you and I'm sure listeners కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు కాన్వర్సేషన్ అండ్ ఒక్క లెసన్ ఏంటంటే నా దగ్గర నుంచి నేర్చుకుంటే యూ డోంట్ హ్యావ్ టు ఆల్సో బీ అన్ ఎక్స్పర్ట్ టు స్టార్ట్ సంథింగ్ అంటే ఈవెన్ దో నా తెలుగు నేను చదవలేను ఫుల్ గా దెన్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ బట్ ఐ వాజ్ స్టిల్ ఏబుల్ టు డూ దిస్ సో అంటే సమ్ టైమ్స్ యూ మైట్ ఫీల్ లైక్ ఓ ఏదో ఒక ఐడియా ఉంది ఏదో చేయాలనిపిస్తోంది Gary, maybe I'm not the right person. You probably are the right person. Just go do it. యా అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ బుక్స్లో తెలుగులో రాసి ఉంటుంది బట్ స్టిల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫర్ పేరెంట్స్ ఎవరికైతే తెలుగు చదవడం రాదో దే కెన్ స్టిల్ రీడ్ దట్ ఇంగ్లీష్ థింగ్ అండ్ పిల్లలకి అలా అన్న తెలుగు నేర్పించవచ్చు Exactly. Yeah. Amazing. It was nice talking to you, Madhurima. Very sweet. Thank you. I'm very honored.